ప్రజా సమస్యలపై సానుకూలంగా స్పందించి బాధితులకు అండగా నిలుస్తూ వారి సమస్యలకు పరిష్కారం కోసం పోరాడుతున్న బీసీ నాయకులు జనసేన పార్టీ వీర మహిళ అనసూరి రాజకుమారి మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ కడలి ఈశ్వరి అన్నారు. కాకినాడ రమణపేటలో గల కడలి ఈశ్వరి నివాసాల అనసూరి రాజకుమారి జన్మదిన వేడుకలను బీసీ నాయకులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కాదా వెంకట శివరామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ కడలి ఈశ్వరి ముఖ్య అతిథిగా, బీసీ సంక్షేమ సంఘ నాయకులు వాసంశెట్టి రాజేశ్వరరావు, తెలుగు జనతా పార్టీ అధ్యక్షులు పెద్దంశెట్టి వెంకటేశ్వరరావు అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనసూరి రాజకుమారి జన్మదిన కేక్ కట్ చేయగా ముఖ్య అతిథులు కడలి ఈశ్వరి, రాజేశ్వరరావు, వెంకటేశ్వరరావు, బీసీ సంఘాల నాయకులు కాదా శివరామకృష్ణ, పెంకే శివ, పలువురు నాయకులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు కడలి ఈశ్వరి, రాజేశ్వరరావు, వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాజకుమారి సేవలు కొనియాడారు. అనసూరి రాజకుమారి మాట్లాడుతూ తన జన్మదిన వేడుకలకు విచ్చేసిన జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెంకే శివ, కొలుసు ఆదిలక్ష్మి, కలారి కార్తి, పిల్లి నూకరత్నం, అందేదేవి, పైకొడి శాంతి, అనీష, విజయదుర్గ, మణి, పార్వతి, ఆదిలక్ష్మి, నాగలక్ష్మి, శివ, కడలి శివ, బీసీ నాయకులు పాల్గొన్నారు. రాజకుమారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజుని పెద్ద ఎత్తున మహిళలు అలాగే రాజకీయ నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. అది నాకు కొంచెం హెల్త్ బాగోక మా ఇంటి దగ్గరే జరపడం జరిగింది. మా ఇంటికి వచ్చారు అందరూ కూడా. అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఒక సోదరి పుట్టినరోజుకి ఇంత పెద్ద ఎత్తున ఇంతమంది జనం అభిమానంగా వచ్చారు అంటే చాలా ఆనందంగా ఉంది. అలాగే ఎక్కడ ఏ తప్పు జరిగినా సరే తను ప్రశ్నించే విధంగా ప్రశ్నిస్తూ ఉంటుంది. జనసేన పార్టీలో ఉంది కాబట్టి ఎందుకో ప్రశ్నించే తత్వం తనకు ఉంది. అలాగే అటువంటి మహిళకు మరెన్నో పుట్టినరోజులు జరగాలని, అలాగే రాజకీయంగా కూడా ఉన్నత స్థానం పొందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ బర్త్డే. సపోర్టెడ్గా సార్ ఇంకా పెద్దంశెట్టి అయినా మన రాజేశ్వరరావు గారు ఇలాగా వచ్చి నాకు ఇక్కడికి వచ్చి విష్ చేయడం అనేది కూడా నాకు చాలా ఆనందం అనిపించింది. నా కోసం మా సోదరులందరూ కూడా వచ్చి ఇంత టైం స్పెండ్ చేసినందుకు కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. అంటే ఈ పుట్టినరోజు నాకు ఎంతో పాజిటివ్ ఎనర్జీ ప్లస్ ఈ మేడం గారు ఇలా అరేంజ్ చేయడం కూడా, అంటే ఒక సోదరిని ఎంకరేజ్ చేయడం అన్నది ఈవిడ యొక్క తత్వం అని ఇక్కడ కనిపిస్తుందండి. ఒక జనసేన పార్టీలో ఉన్న నేను మామూలుగా నాయకురాలు అంటే ఏంటంటే ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వెళ్ళడం అలా సాల్వ్ చేయడం అలా చేస్తూ ఉంటాను. ఈవిడ కనిపెట్టి నన్ను అది గుర్తించి నన్ను ఇక్కడ తీసుకొచ్చి ఈ అమ్మాయికి ఇలా బర్త్డే అని తెలిసి నాకు తెలియదు ఇప్పటివరకు ఇలా జరుగుతుందని కూడా. పొద్దున్న నుంచి కూడా ఈవినింగ్ రప్పించి నాకు ఇలా చేయడం అన్నది చాలా ఆనందాన్ని ఇచ్చింది. బీసీ మహిళా టైగర్ అనసూరి రాజకుమారి బర్త్డే సందర్భంగా మన జనసేన వీర మహిళ కడలీశ్వరి గారు ఇంటి దగ్గర ఆవిడ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మేమందరం కూడా రావడం జరిగింది. ఇక్కడున్న మహిళలే కాదు నాయకులు కూడా వచ్చారు. రాజకుమారి జనసేన పార్టీలో వీర మహిళగా పనిచేస్తున్నారు. డేరింగ్ అండ్ డాషింగ్ అండ్ మహిళలో టైగర్ కింద మాట్లాడుతుంది. ఇటువంటి ఆవిడకి పుట్టినరోజు జరుపుకునే కార్యక్రమాలు మేము పంచుకున్నందుకు మేమంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. జనసేన పార్టీలో కూడా ఈవిడ కూడా మహిళా ప్రాధాన్యత ఉన్న రాజకీయ పదవి కూడా ఇక్కడున్న జనసేన పార్టీ కడలేశ్వరి గారి కాదు, అలాగే మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ గారు కూడా శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన అనసూరి రాజకుమారి బీసీ మహిళగా ఎంతోమందికి సేవ చేస్తూ ముందుకెళ్తుంది. ఆవిడ పుట్టినరోజు సందర్భంగా మేము ఒకటి కోరుతున్నాం, ఇక్కడున్న జనసేన నాయకులే కాదు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు కూడా శెట్టిబలిజ సామాజిక వర్గానికి బీసీ సామాజిక వర్గానికి సముచిత స్థానం కల్పిస్తారని ఈవిడ పుట్టినరోజు సందర్భంగా మిమ్మల్ని వేడుకుంటున్నామండి.